ఈరోజు మాదిగిపల్లి గ్రామము కీలపట్ల పక్కనే ఉండేది, పలంనేరుకు అతి దగ్గరలో. ఈ మాదిగిపల్లి గ్రామం అని కాదు, ఈ పలంనేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు నీటి సమస్యల మయమైపోయినాయి. 2 బిందెల నీళ్ళకి పనులన్నీ వదిలేసి 2 బిందెలకి ఇందాక ఒక 50-60 మంది బిందెలతో కుట్టుకునింది మనం వైనం చూసినాం. తప్పకుండా ఈ పలంనేరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల ముందరే చెప్పినాం, కౌంటిన్య నదిలో నీళ్లు వేస్ట్ చేయమాకండి, దాన్ని అన్ని చెరువులకి డంపింగ్ చేయండి అని మన అమర్నాథ్ రెడ్డి గారికి చెప్పినాము. అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారికి చెప్పినాము. ఇద్దరు చెరువులకు అన్నింటికి నీళ్లు డంపింగ్ చేయడంలో చాలా వరకు విఫలమైనారు. మీరు చూడొచ్చు, బిల్డింగ్లు పెట్టుకొని ఎక్కడ చూడు ఈ పరిస్థితి వచ్చింది. దయచేసి పలమనేరు ప్రజలారా, ఇది ఓట్ల గురించి వచ్చి ఇక్కడ ఏదో వీడియోలు పెడతా ఉన్నాను అనుకోవద్దండి. ఇది ఆడబిడ్డ కడుపు బాధ, ఆడబిడ్డ పడతా ఉండే రోదన, ఆడబిడ్డ పడే ఆవేదన. బిందెలు ఎత్తుకొని ఈరోజు కొట్లాడుకుంటా ఉన్నారు. ఈ బాధని ఇంకా తప్పకుండా విముక్తి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక కుళాయి, ఫస్ట్ హామీ నాది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంటికి ఒక కుళాయి నేను ఇప్పిస్తాను. పలమనేరు పట్టణంలో ఏ ఒక్క మనిషి నీళ్లకి కిస్తు కట్టాల్సిన పని లేదు. పలమనేరు పట్టణంలో మొత్తం అందరికీ నీళ్లు ఫ్రీగా ఇచ్చే వైనాన్ని నేను తీసుకొస్తాను. ఈ మహిళలందరినీ చూసి చాలా బలంగా వచ్చేసి నిర్ణయం తీసుకొని చెప్తాను మీ అందరికీ. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ గ్రామంలో, ఈ మాదిగపల్లిలో ఏ విధంగా కష్టపడతా ఉన్నారో అదే విధంగానే ప్రతి గూడెంలో కష్టపడతా ఉన్నారు, ప్రతి గ్రామంలో కష్టపడతా ఉన్నారు. అమ్మా, మీ అందరి బాధ నేను తీరుస్తాను తల్లి, మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి ఒక కుళాయి బిగిస్తాను, 24 గంటలు నీళ్ళు వచ్చేట్లుగా నేను మీకు చేస్తానమ్మా. ఇంకా బిందెలు ఎత్తుకొని మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ బిందెలతో వచ్చేసి మనం కొట్లాడే పరిస్థితి, కొట్లాడే వైనము ఇంకా పైన ఉండదు. ఒక్క నెల రోజుల్లో మనము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇంకా 20 రోజులే ఉందమ్మా. ఈ నల్లగుట్లపల్లి మీ బిడ్డను గెలిపించుకుంటే ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి ఒక కుళాయి వేసి 24 గంటలు నీళ్లు నేను తెప్పిస్తానమ్మా. నన్ను నమ్మండి. ఈ ఉండే 2 ఎమ్మెల్యేలని మీరు నమ్మి మోసపోయినారు. ఈసారి ఈ బిడ్డ మీకు వాటర్ తెప్పిస్తానమ్మా, 24 గంటలు నీళ్లు తెప్పిస్తాను. ఏ ఒక ఎమ్మెల్యేను వచ్చి నేను ఈ ఊరికి నీళ్ళ సమస్య తీర్చినానో నాకు ఓటేయండి అని అడగమని చెప్పండి. యా ఎమ్మెల్యే కానీ, యా మినిస్టర్ కానీ, నేను ఈ ఊరికి నీటి సమస్య తీర్చినానో నాకు ఓటేయండి అని అడగమని చెప్పండి. ఈ ఊరికి ఈ అభివృద్ధి చేసినానో ఓటేయమని చెప్పండి, అడగండి. వీళ్ళు రోదన ఊరికే పోదు. ఇప్పుడున్న 2 ఎమ్మెల్యేలు, ఒక ఎక్స్ మినిస్టరు, ఎమ్మెల్యేలకి ఇద్దరికి తప్పకుండా ఈ ఘోష తగులుతుంది. ఈసారి అత్యధిక మెజార్టీతో పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయి తీసుకొస్తాము. ప్రతి ఇంటికి కుళాయి తీసుకొచ్చి నీళ్లతో వీళ్ళకి బుద్ధి చెప్తాం. వీళ్ళు ఏవైతే విఫలమైనారో ఆ విఫలాన్ని మేము కవర్ చేసి వీళ్ళకి పాలన అంటే ఏమని చెప్పని చూపిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉండండి. ఇంకా వస్తుంది కదా, తగ్గుతాయి.